డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు జగన్ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వారు పార్టీకి వచ్చిన సీట్లు మెజార్టీని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. 11 సీట్లకే పరిమితం కావడం పైన అలాగే సొంత వారే ఆయన నమ్మకపోవడం పైన జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ కు చట్టాలు ఉల్లంఘించడం అలవాటే కాబట్టి తాము కూడా చట్టం ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలవకుండా సభకు వస్తానట్లుగా జగన్ వితండవాదం ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి మెజారిటీకి భయపడి హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బెంగళూరు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు. జగన్ 40 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారో ఎక్కడ కల్పించారో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామంటూ వెల్లడించారు. సజ్జల స్క్రిప్ట్ పంపిస్తుంటే మండలిలో అది చదవడం తప్ప బొత్స చేతులు ఏముందంటూ నిలదీశారు. 3 రాజధానులపై జగన్ స్టాండ్ ఏంటో పాపం బొత్స ఏం చెప్పగలరని ఆక్షేపించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత, మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించారు. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తూ ఉంటాం నిజంగానే చాలా చాలా బాధాకరం. మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి. రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది. పోలీసులు పెద్ద కంపట్ల, పరదాలు లేవు. ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను వినియోగించుకోవచ్చు, హౌస్కి రావచ్చు, ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు. కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. నాకు ఎలాంటి డౌట్ వద్దు మీకు. కరెక్ట్గా 2 రోజులు ఉంటే 2 రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు. సో రమ్మని చెప్పండి, ఆయన్ని రమ్మని చెప్పండి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు ఆయనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి, అందుకే అన్ని కేసులున్నాయి ఆయన పైన. ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది, పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా 10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. రమ్మని చెప్పండి సార్. ఐ థింక్ రోల్ 11 వాళ్ళకి కేటాయించాం. రోల్ 11లో కరెక్ట్గా 11 మంది కూర్చోవచ్చు. రమ్మని చెప్పండి, చర్చిద్దాం. వాళ్ళకున్న సంఖ్య ప్రకారం, అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడొద్దన్నారు? ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు.